హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేనైతే పప్పుచారు చేస్తున్నానండి. ఒక కప్పుడు కందిపప్పు తీసుకున్నానండి. ఈ కందిపప్పు 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకున్నానండి ఒక అరగంట ముందే. ఇదిగోండి, ఈ పప్పుచారులోకి కావాల్సినవి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఎల్లుల్లిపాయ పొట్టు తీసుకున్నానండి 4-5 రెబ్బలు, 2 రెబ్బలు కరివేపాకు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలన్నీ ఈ పప్పులో వేసేసుకుందామండి. మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, మొత్తం వేసేసాను కదా. ఇందులోనే ఒక పావు టీ స్పూను పసుపు వేసుకొని కలుపుకుందామండి. అలాగే ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఇవి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామండి. మూత పెట్టేసుకున్నాం కదండి. స్టవ్ మీద పెట్టుకొని 4-3 విజిల్లు వచ్చేదాకా ఉడకనిద్దామండి. అలాగే ఇందులోకి ఒక పెద్ద నిమ్మ సైజు అంత చింతపండు శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకున్నానండి నేను. ఈ పప్పు ఉడికినాక మీకు చూపిస్తాను నేను. చూడండి, పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇందులోకి 2 స్పూన్లు సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం వేసుకున్నాను కదండి. మొత్తం మెదుపుకొని చూపిస్తాను మీకు. చూడండి, పప్పు మెత్తగా మెదిపేసుకున్నాను కదా. ఇందులోనే మనం నానబెట్టి తీసుకున్న చింతపండు రసం కూడా పోసేసుకున్నానండి. మొత్తం ఒకసారి కలుపుకుందాం. అలాగే ఇందులో వాటర్ కూడా పోసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి మొత్తం. చూడండి, వాటర్ పోసేసుకున్నాం కదండి. ఇది పొయ్యి మీద పెట్టి బాగా మరగనిద్దామండి. చూడండి, స్టవ్ వెలిగించాను కదా. పొయ్యి మీద పెట్టుకొని ఒక 20 నిమిషాలు బాగా మరగనిద్దామండి. చూడండి, ఇలా ఉంది కదా. కొద్దిగా బాగా మరగనిచ్చి దగ్గరికి పడిన తర్వాత ఇందులో తాలింపు పెట్టుకుందామండి. చూడండి, చారు మరుగుతుంది కదా. ఒకసారి కలుపుకుందాం. ఇలా నురుగు వస్తుంది కదండి. ఈ నురుగంతా చారులో కలిసిపోవాలి. అప్పుడే పప్పుచారు బాగా రెడీ అయినట్టు. ఈ నురుగు వచ్చింది కదా, కాగిపోయిందని కొంతమంది వేసుకొని తినేస్తారండి. అలా కాదు, ఈ నురుగు మొత్తం చారులో ఇలా కలిసిపోవాలి. ఇది మరిగిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, చారు మరుగుతుంది కదా. మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని, చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను. అందులో 2 స్పూన్లు ఆయిల్ పోసాను. ఆయిల్ కాగుతుంది. అలాగే ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక 7-8 ఎండుమిర్చి అండి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. నూనె కాగింది కదా, ఇవి వేసేసుకుందాం ఇందులో. అలాగే ఎండుమిరపకాయలు కూడా, ఎండుమిర్చి వేసాను కదండి. ఒకసారి కలుపుకుందాం. చూడండి, వేగినాయి కదా. ఇందులోనే కరివేపాకు వేసి, కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి. చూడండి, వేగిపోయినాయి కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవి చారులోకి వేసేసుకున్నామండి. చూడండి, చారులో వేసేసుకున్నాము.
చూడండి, తాలింపు వేసేసినాక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. అయిపోయిందండి. ఎంతో సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. పప్పుచారు రెడీ అయిపోయిందండి. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని మీకు చూపిస్తాను. చూడండి, ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం. రెడీ అయిపోయింది పప్పుచారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. థ్యాంక్ యూ.